ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి వీడియో ఇలాంటి ఎఫెక్ట్స్ మనం విఎన్ ఎడిటర్ యాప్లో ఈజీగా మన వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కనుక మనం వీడియోస్ క్రియేట్ చేసుకున్నట్టయితే అందులో మనం ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి షేక్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి 3 లేయర్ ఎఫెక్ట్ మనం సింపుల్గా మన వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. విఎన్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడు మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో అనేది మనకు ఈ విధంగా స్లో మోషన్లో ఉంది. సో మీరు ఒక స్లో మోషన్ వీడియోని ఈ విధంగా షూట్ చేసుకోండి. ఒక 15 సెకండ్ వీడియోని షూట్ చేసుకోండి. ఒకవేళ షూట్ చేసుకోకపోతే స్లో మోషన్ వీడియో అంత బాగా రాకపోతే మీ ఫోన్ నుంచి నార్మల్గా షూట్ చేసుకొని దాంట్లో మీరు క్యాప్కట్ ఎడిటర్లో దాన్ని స్మూత్గా స్లో మోషన్ చేసుకోండి. ఇక్కడ విఎన్ ఎడిటర్ అయితే మనకు స్మూత్గా స్లో మోషన్ ఆప్షన్ అయితే ఉండదు, జస్ట్ నార్మల్ స్లో మోషన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మీరు ప్రీవ్యూ వీడియోలో విన్న ఆ ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి ఆ వీడియో నుంచి మీరు ఆడియో కావాలంటే ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. సాంగ్ మనకు ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఇక్కడ ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఒకసారి 2 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ 2 సెకండ్ వద్ద తీసుకొచ్చి దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. సో ఎందుకంటే మనకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి వీడియో అనేది ఒకే క్లిప్ ఉంది కాబట్టి సో ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. సో ఇప్పుడు మల్టిపుల్ ఎఫెక్ట్స్ కనుక మనం యాడ్ చేసుకోవాలంటే మనం ఇందులో సింపుల్గా దీన్ని మల్టిపుల్ టైమ్స్ 2 సెకండ్స్ కంటే తక్కువ మనం దీన్ని కట్ చేసుకోవాలి. 3 సెకండ్ కంటే తక్కువ మనం కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మల్టిపుల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇందులో బ్లర్ ఎఫెక్ట్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఫస్ట్ పార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా బ్లర్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్గా ఈ ఎఫెక్ట్ని ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్ట్రెంత్ని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసి ఈ విధంగా చేసుకొని ఫస్ట్ తీసుకి ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ సింపుల్గా సెకండ్ క్లిప్ ఉంది కదా, సెకండ్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దీనికి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ 1 సెకండ్ వరకు ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ స్టార్టింగ్ ఆప్షన్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా వస్తుంది మనం. అండ్ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఒక ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింబల్ లైట్ ట్రాన్సిషన్ యాడ్ చేయాలి. 0.2 సెకండ్ దాని డ్యూరేషన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్లో ఇక్కడ మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు 1/3 అని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ ఉంటుంది. దానికి కూడా అదే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని హ్యాష్గా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీనికి కూడా 1/3 ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఉంటుంది 2 పార్ట్స్కి. మధ్యలో వచ్చేసి ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకున్న తర్వాత మనకు ఈ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్సిషన్లో మనకి ఇక్కడ ఒక లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ మళ్ళీ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బీట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈసారి ఇక్కడ మనకు ఎక్స్పాండ్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఫ్లికర్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి 1 సెకండ్ వరకు దీని డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. దాన్ని ఇక్కడ మళ్ళీ ఈ పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దీనికి కూడా ఇక్కడ ఎక్స్పాండ్ ఎఫెక్ట్ కానీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ
ఇక్కడ ఒక మళ్ళీ జూమ్ వేసరికి అది ఇది లైట్ అయితే వ్యాల్యూస్తున్నా ఈ విధంగా సెండ్ చేస్తాం కొంచెం తగ్గించుకుంటే టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా సింపుల్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అండ్ సింపుల్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ 3 లేయర్ వీడియోస్ మనం ఈ విధంగా సింపుల్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.